మదనపల్లి సబ్ కార్యాలయంలో అగ్ని ప్రమాద ఘటనపైన సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అసెంబ్లీలోని తన ఛాంబర్లో జరిగిన సమీక్షకు సీఎస్, సీఎంఓ అధికారులు, ఇంటెలిజెన్స్ చీఫ్ హాజరయ్యారు. అసైన్డ్ భూముల ఫైల్స్ దగ్ధమైనట్లు ప్రాథమిక సమాచారం. ఈ వ్యవహారంలో సీసీ ఫుటేజ్తో సహా మొత్తం వివరాలు బయటకు తీయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. దీంతో మదనపల్లికి డీజీపీ బయలుదేరి వెళ్లారు. ఇక ఈ ఘటనపైన జిల్లా కలెక్టర్తో కూడా చంద్రబాబు ఫోన్లో మాట్లాడారు. ఈ ఘటన రాత్రి 11:24 జరిగినట్లు సీఎం చంద్రబాబుకు అధికారులు వివరించారు. ఈ ఘటనపైన జిల్లా అధికారులు సత్వరం స్పందించిన లేకపోవడంతో సీఎం ఆరా తీశారు. నిన్న రాత్రి 10:30 వరకు కార్యాలయంలో గౌతమ్ అనే ఉద్యోగి ఉన్నట్లు వారు సీఎంకు తెలిపారు. ఆ సమయంలో అతను అక్కడికి ఎందుకు వెళ్లాడు, ఏ పని కోసం వెళ్లాడనే విషయాన్ని సీఎం అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనా సమయంలో విధుల్లో వీఆర్ఏలు ఉన్నారని చంద్రబాబుకు తెలిపారు అధికారులు. ఘటనా స్థలానికి పోలీసు జాగిలాలు వెళ్లాయా, ఉదయం నుంచి ఏం విచారణ చేశారు అని అధికారులను సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. ఫోరెన్సిక్ ఆధారాల సేకరణ, ఇతర ఆధారాల సేకరణ విషయంలో జాప్యం పైన ఎందుకు అంత లేట్ జరిగిందని చెప్పి ఆయన ప్రశ్నించారు. ఘటనా సమయంలో విద్యుత్ సరఫరా పరిస్థితిపైన విచారణ జరపాలని, సీసీ కెమెరాల ఫుటేజ్ను వెంటనే హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఇక సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఆ ప్రాంతంలో ఆ సమయంలో సంచరించిన వ్యక్తుల వివరాలు, వారి కాల్ డేటా సేకరించాలని సీఎం సూచించారు. గతంలో సాక్ష్యాలు మాయం చేసిన ఘటనలు అధికారులు మర్చిపోకూడదని, ఆ కోణంలో లోతుగా దర్యాప్తు జరపాలన్నారు. ఈ ఘటనపైన మినిట్ టు మినిట్ ఏం జరిగింది అనే వివరాలు సమగ్రంగా తన ముందు ఉంచాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి మురళి మనకు అందిస్తారు. మురళి, మనం చూస్తూ ఉన్నాము ఇలాంటి ఘటనలు ఈ మధ్య కాలంలో ఎక్కువైపోయిన నేపథ్యంలోనే చంద్రబాబు ఈ కేసుకి సంబంధించి కూడా ఆయన చాలా మెయిన్గా ఫోకస్ పెట్టినట్టుగా కూడా కనిపిస్తోంది. ఎలాంటి డీటెయిల్స్ ఉన్నాయి మీ దగ్గర? ఎందుకు అంటే సీఎంకి దీనికి సంబంధించిన విషయాలు చేరవేయడంలో జాప్యం జరుగుతుంది అంటే ఏం చెప్తున్నారు అక్కడ అధికారులు? సంజయ్, మీరు అన్నట్లుగా అంటే కొత్త ప్రభుత్వం రాష్ట్రంలో కొలువు తీరిన తర్వాత అర్ధరాత్రి వేళ ప్రభుత్వ కార్యాలయాల్లో అగ్ని ప్రమాదాలు జరగడం, రికార్డులు దగ్ధం కావడం అనేది చాలా చోట్ల జరుగుతున్నాయి. ఈవెన్ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కూడా 1-2 ఎంఆర్ఓ కార్యాలయాల్లో, ఒక ఎంపీడీఓ కార్యాలయాల్లో ఇదే తరహా ఘటన చోటు చేసుకుంది. కానీ అన్నిటికంటే పెద్ద ఘటన ఇవాళ మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగినదే. ఈ అగ్ని ప్రమాదంలో పెద్ద ఎత్తున పెద్ద మొత్తంలో రికార్డ్స్ అంతా కూడా దగ్ధమైనాయి. ఈ వెనక ఒక కుట్ర కోణం ఉంది. ఉద్దేశపూర్వకంగానే అంటే తప్పు చేసిన వాళ్ళు తప్పించుకునేందుకు ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారు అనేది ప్రభుత్వం అనుమానిస్తుంది. ఈ నేపథ్యంలో మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ అంటే దేశంలోని అతిపెద్ద రెవెన్యూ డివిజన్ మదనపల్లి రెవెన్యూ డివిజన్, అక్కడే సబ్ కలెక్టర్ కార్యాలయం ఉంది. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిన్న రాత్రి జరిగిన అగ్ని ప్రమాదం మాత్రం తనకు కుట్ర కోణం ఉంది. ఉద్దేశపూర్వకంగానే పత్రాలు కాల్చి వేసేందుకే ఆ తరహాలో అగ్ని ప్రమాదానికి ఇలా సృష్టించారు అని ఒక అనుమానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా ప్రభుత్వం ఈ ఘటనను చాలా సీరియస్గా తీసుకుంది. ఒక ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే ఏకంగా రాష్ట్ర డీజీపీ అట్లాగే సిఐడి చీఫ్ ఇద్దరు కూడా మరి కాసేపట్లోనే ప్రత్యేక హెలికాప్టర్లో మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకోబోతున్నారు. వారు ఇక్కడే కూడా పూర్తి స్థాయిలో ఈ ఘటనపైన విచారణ జరపబోతున్నారు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి అన్ని కోణాల్లో కూడా ముమ్మర దర్యాప్తు కొనసాగుతుంది. ఇప్పటికే గౌతమ్ తేజ అనే ఒక సబ్ కలెక్టర్ కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ను పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఎవరైతే ఈ గౌతమ్ తేజ ఉన్నారో అతను నిన్న రాత్రి అగ్ని ప్రమాదం జరగడానికి కొన్ని నిమిషాల ముందు ఆ ప్రాంతంలో తిరిగినట్లుగా అనుమానాలు ఉన్నాయి. మురళి, అయితే మీరు చెప్తున్న ఈ గౌతమ్ తేజ ఎవరు? అక్కడి ఎంప్లాయా? అతను ఆ సమయం వరకు ఎందుకు అక్కడ వేచి ఉన్నారు? టైం అయిపోయిన తర్వాత ఎందుకు వెళ్ళలేదు అంటే ఆయన కొలీగ్స్ని ఏమన్నా అధికారులు ఎంక్వైరీ చేయడం జరిగిందా? ఇప్పటి వరకు అతనికి సంబంధించిన సమాచారం ఏంటి? గౌతమ్ తేజ మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. అతని స్వస్థలం పుంగనూరు నియోజకవర్గంలో ఉన్న సౌదుం మండలం. ఈ నేపథ్యంలో అతను ఘటన ప్రమాదం జరగడానికి సరిగ్గా ఒక అర్ధగంట ముందు ఆ ప్రాంతంలో తిరిగినట్లుగా కొన్ని ప్రత్యేక సాక్ష్యాలు, ఆధారాలు కూడా పోలీసులకు లభించాయి. ఈ నేపథ్యంలో ఈ తెల్లవారుజామున గౌతమ్ తేజను పోలీసులు అదుపులో తీసుకున్నారు. అతని మొబైల్ని కూడా సీజ్ చేయడం జరిగింది. ప్రధానంగా ఎందువల్ల నిన్న రాత్రి నువ్వు సబ్ కలెక్టర్ కార్యాలయానికి వెళ్లాల్సి వచ్చింది, ఎవరు చెప్తే వెళ్ళావు, ఏ కారణంగా వెళ్ళావు, నువ్వు ఒకడే వెళ్ళావా, మరికొంతమంది ఏమైనా వెళ్ళారా, నువ్వు వెళ్ళినప్పుడు అక్కడ ప్రాంతం ఎలా ఉంది, ఇలాంటి అనేక అంశాలను
అధికారులని గౌతమ్ తేజాను అదుపులో తీసుకొని ప్రశ్నిస్తున్నారు. అట్లాగే అతని సెల్ ఫోన్ కాల్ డేటాను కూడా పరిశీలిస్తున్నారు. కేవలం అతని సెల్ ఫోనే కాకుండా ఇప్పటికే ఈ ఘటన మీద భారీ ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశించిన నేపథ్యంలో సరిగ్గా నిన్న రాత్రి నుంచి అర్ధరాత్రి దాటే వరకు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంకు సమీపంలో ఉన్న అన్ని సెల్ టవర్ల డేటాలను కూడా అధికారులు పూర్తి స్థాయిలో సేకరించే ప్రయత్నం కొనసాగిస్తున్నారు. అంతేకాకుండా చుట్టుపక్కల ఉన్న ఓ ప్రైవేట్ ఇళ్లలో ఉన్న సీసీ కెమెరాలను కూడా ఇప్పటికే దానికి సంబంధించిన ఫుటేజ్ను కూడా అధికారులు తీసే ప్రయత్నం చేస్తున్నారు. అనేక కోణాలు ఇప్పటికే ఫోరెన్సిక్ టీం మొత్తం కూడా సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఉంది. వాళ్ళు కూడా ఆధారాలు సేకరిస్తున్నారు. అయితే ఇప్పుడు దగ్ధమైనటువంటి ఫైల్స్ ఏ వింగ్ కి సంబంధించిన ఫైల్స్ గా చెప్తూ ఉన్నారు, ఏమైనా ఐడెంటిఫై చేశారా? అంటే దాదాపుగా ఇప్పుడు ప్రాథమికంగా లభిస్తున్న సమాచారం ప్రకారం అన్నీ కూడా భూ రికార్డులకు సంబంధించిన పత్రాలుగానే తెలుస్తుంది. అన్నీ కూడా ఏదైతే ల్యాండ్ అక్విజిషన్ సెక్షన్కి సంబంధించిన ఫైల్స్, ల్యాండ్ అలాట్మెంటు, అట్లాగే ఏదైతే నిషేధిత జాబితా 22A రికార్డుకు సంబంధించిన రికార్డ్స్, ఇవి ఎక్కువ వరకు కూడా దగ్ధమైనట్టుగా తెలుస్తుంది. రైతుల నుంచి సేకరించిన భూములే ఇవాళ ఇట్లా అగ్నికి ఆహుతైనట్టుగా, దానికి సంబంధించిన పత్రాలే అగ్నికి ఆహుతైనట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా మదనపల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలో పెద్ద ఎత్తున భూ కేటాయింపులు జరిగాయి. అట్లాగే అసైన్ భూములను పట్టా భూములుగా మార్చారన్న ఆరోపణలు, అట్లాగే నిషేధిత 22Aలో ఉన్న వాటిని తిరిగి వాటి మీద నిషేధం ఎత్తివేసి వాటిని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టారని ఉన్నాయి. అందుకు సంబంధించిన రికార్డ్స్ అంతా కూడా ఏ సెక్షన్స్లో ఉన్నాయో ఆ సెక్షన్లోనే నిన్న రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. అందుకు సంబంధించిన రికార్డ్సే పూర్తిగా దగ్ధమైనట్లు ప్రాథమికంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందుకు సంబంధించిన ఏదైతే ఆ కాలిన పత్రాలు కూడా అదే విషయాన్ని రుజువు చేస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అధికార యంత్రాంగం ఒక్కసారిగా అప్రమత్తమైంది. ముఖ్యమంత్రి కార్యాలయం నిన్న రాత్రి జరిగిన ఘటన పైన చాలా సీరియస్ అయింది. ఘటన జరిగిన వెంటనే ఇమ్మీడియట్గా సక్రమంగా స్పందించలేదని అభిప్రాయం సీఎంఓ నుంచి ఎదురైంది. ఈ నేపథ్యంలో స్వయంగా అన్నమయ్య జిల్లా కలెక్టరు, అన్నమయ్య జిల్లా ఎస్పీ ఇద్దరు కూడా డీజీపీ రాక కోసం వెయిట్ చేస్తున్నారు. వారు వచ్చిన తర్వాత ఈవెన్ సబ్ కలెక్టర్ కార్యాలయంలోకి ఎవరు మీడియాను కూడా లోపలికి అనుమతించట్లేదు, అందరినీ కూడా బయట నిలువరించడం జరిగింది. ఈ నేపథ్యంలో డీజీపీ అట్లాగే సిఐడి చీఫ్ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళంతా కూడా పోయి లోపల పరిశీలించి ముమ్మర దర్యాప్తు జరపబోతున్నారు. సంధ్య, అయితే ఇక ల్యాండ్ రికార్డ్స్ కి సంబంధించినటువంటి ఫైల్స్ దగ్ధమైన నేపథ్యంలో అంటే దీన్ని ఒక పొలిటికల్ యాంగిల్ గా చూసేటువంటి అవకాశం ఎంతవరకు ఉంటుంది? అంటే అప్పుడు హయాంలో ఉన్నటువంటి స్థానిక నేతలు కావచ్చు, లేదా దాన్ని పర్యవేక్షించినటువంటి అధికారులకి సంబంధించి చూసేటువంటి ఆ కోణంలోనే దర్యాప్తు చేసేటువంటి అవకాశం ఉండొచ్చా? ఖచ్చితంగా ఉండొచ్చు. ఎందుకంటే మనకి ఇలా ఎందుకు అనుమానించాల్సి వస్తుందంటే గడిచిన 5 ఏళ్లుగా మదనపల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలోనే పెద్ద ఎత్తున భూ కేటాయింపులు జరిగాయి. అట్లాగే ల్యాండ్ అక్విజిషన్ జరిగింది. అక్కడ ఒక 3 వాటర్ ప్రాజెక్టులు నిర్మాణానికి సంబంధించి రైతుల నుంచి పెద్ద ఎత్తున ల్యాండ్ సమీకరించి జరిగింది. వారికి ఇప్పటికి కూడా నష్టపరిహారం అందించలేదు. వారంతా కూడా ఇప్పటికీ ఆందోళన చేస్తున్నారు. ఇదంతా ఒకటైతే అక్కడే మల్లయ్య కొండ ఉంది. ఆ మల్లయ్య కొండలో కూడా ఆ భూములంతా కూడా ప్రైవేట్ వ్యక్తులు కేటాయించారు. అదొక అనుమానం ఉంది. ఇవే కాకుండా రాగానపల్లె అని రాగానపల్లిలో ఏకంగా 980 ఎకరాల అసైన్ భూములను ప్రైవేటు వ్యక్తులు కట్టబెట్టారు. దీని వెనుక నాటి మంత్రి పెద్దిరెడ్డి హస్తం ఉందని ఆరోపణలు ఉన్నాయి. జిల్లా కలెక్టర్ స్థాయిలో ఆ 980 ఏకర్స్ పైన ఇప్పటికే ముమ్మర విచారణ కొనసాగుతోంది. ప్రభుత్వం కూడా ఆ 980 ఏకర్స్ విషయంలో ఏం జరిగింది విచారించి నివేదిక ఇవ్వమని చెప్పి జిల్లా అధికార యంత్రాంగం ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఇట్లాంటి అనేక ఆరోపణలు, అనేక అంశాలు ఉన్న నేపథ్యంలో ఒక్కసారిగా ఇట్లాంటి ఒక అగ్ని ప్రమాదం జరగడంతో ఇన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయని మనం భావించాల్సి ఉంటుంది. స్వయంగా ఈ ఉదయం 10 టీవీలో ఈ వరుస కథనాలు ప్రసారమైన తర్వాత ఈ ఘటనపైన మనం అనుమానం వ్యక్తం చేసిన తర్వాత ఒక్కసారిగా ప్రభుత్వం దీన్ని సీరియస్గా తీసుకుంది. స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు ఏకంగా సిఎస్ డీజీపీతోనే ఉన్నపళంగా సమీక్ష జరిపి వాళ్ళు ఇమ్మీడియట్గా వాళ్ళని ఘటనా స్థలానికి వెళ్ళమని చెప్పడంతోనే ఇవాళ డీజీపీ ఏకంగా సిఐడి చీఫ్ ఇద్దరు కూడా ఘటనా స్థలానికి రాబోతున్నారు. ఈ ఘటనపైన చాలా లోతైన విచారణ తప్పకుండా జరుగుతుందని తెలుస్తోంది. ప్రధానంగా ఇప్పుడు ఎవరైతే పోలీసు అదుపులో ఉన్నారో గౌతమ్ తేజాని అయితే విచారిస్తూ ఉన్నారు. సంధ్య, అయితే గౌతమ్ తేజకి ఇంకెవరైనా సహకరించి ఉండొచ్చా, లేదా గౌతమ్ తేజ అక్కడ ఉన్నారు కాబట్టి అంటే ఇన్సిడెంట్ జరిగిన టైంలో అక్కడ ఉన్నారు, ఆయన వెళ్ళిన తర్వాతనే ఈ షార్ట్ సర్క్యూట్కి సంబంధించిన సమాచారం బయటకు వచ్చింది కాబట్టి అంటే ఆయన ఒక్కరే అక్కడ ఉన్నారా, ఆయనతో పాటు ఇంకెవరైనా టీం మెంబర్స్ ఉన్నారా, దీనికి సంబంధించిన సీసీ ఫుటేజ్ కానీ గౌతమ్ తేజ నుంచి ఏమన్నా ప్రాథమిక సమాచారాన్ని సేకరించారు? అంటే ఇందులో గౌతమ్ తేజ హస్తం ఉందా అనేది మాత్రం విచారణలో తేలుతుంది. ఇప్పటివరకైతే అతను ఒక సస్పెక్టెడ్గానే పోలీసులు అదుపులో తీసుకున్నారు. నిజానికి సబ్ కలెక్టర్ కార్యాలయానికి ఒక వాచ్మెన్ ఉన్నారు. ఆ వాచ్మెన్ నిన్న రాత్రి అంతా కూడా విధుల్లో ఉన్నారు. ఆయన అగ్ని ప్రమాదాన్ని చూసిన తర్వాత అధికారులకు సమాచారం ఇవ్వడం, ఫైర్ సిబ్బంది రావడం, మంటలు నార్పే ప్రయత్నం చేశారు. అయితే గౌతమ్ తేజ అక్కడికి వచ్చినట్లుగా బహుశా వాచ్మెన్ చెప్పాడా లేదా చుట్టుపక్కల ఉన్న స్థానికులు చెప్పారనేది మాత్రం సమాచారం లేదు. కానీ పోలీసులకు పక్కా సమాచారం ఉంది. సబ్ కలెక్టర్ కార్యాలయానికి నిన్న రాత్రి 11 గంటల ప్రాంతంలో
సమయంలో గౌతమ్ తేజ వచ్చి వెళ్ళాడు అన్న సమాచారం మాత్రం పక్కాగా ఉంది. ఈ నేపథ్యంలో గౌతమ్ తేజని తెల్లవారుజామున అతని ఇంట్లో అదుపులో తీసుకున్నట్టు తెలుస్తోంది. అతన్ని ఇప్పుడు కూడా మీడియా ముందు కనపడే పరిస్థితి లేదు. ఒక రహస్య ప్రదేశంలో గౌతమ్ తేజను ఉంచి నిన్న రాత్రి జరిగిన ఘటనలో అతని ప్రేమేయం ఏమాత్రం ఉంది, అక్కడ ఎందుకు వెళ్ళావు లాంటి అనేక అంశాలు ఆరా తీస్తున్నారు. ప్రత్యేకంగా అతను సెల్ ఫోన్ ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. ఒకవేళ అతను తప్పు చేసి మొబైల్ గుండా ఎవరితోనో సంప్రదింపులు జరుపుంటే తప్పనిసరిగా అన్ని నిజాలు కూడా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. కేవలం అతన్ని సెల్ ఫోనే కాకుండా ఆ సమయంలో ఆ దగ్గరలో ఉన్న 2-3 మొబైల్ టవర్ల కాల్ డేటాను కూడా ప్రస్తుతం అధికారులు సేకరిస్తున్నారు. స్వయంగా సిఐడి చీఫ్ కూడా వస్తున్న నేపథ్యంలో ఆయన కూడా ఈ అంశం మీద ఒక లోతైన దర్యాప్తు జరిపే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుందంటే ఈ అర్ధరాత్రి ప్రభుత్వ కార్యాలయాల్లో జరిగే దస్త్రాల దహనం అంశాన్ని ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. తప్పు చేసిన వాళ్ళు తప్పించుకునేందుకు ఇది ఎంచుకున్న మార్గము, భవిష్యత్తులో తాము దొరకకుండా ఏకంగా ఆ డాక్యుమెంట్స్ని కాల్చివేస్తే ఆధారాలే ఉండవు కదా అనే ఒక దురుద్దేశంతో ఈ తరహా ప్రయత్నాలు చేస్తున్నారేమో అని అనుమానం ఉన్నాయి. 1-2 ఘటనలు జరిగినప్పుడు కూడా ప్రభుత్వం దాన్ని చాలా లైట్గా తీసుకుంది. బహుశా షార్ట్ సర్క్యూట్ కావచ్చు, ఏదైనా ఆకతాయి చేష్టలు అనుకోవచ్చు. కానీ వరుసగా అది కూడా ప్రభుత్వ కార్యాలయాల్లోనే అర్ధరాత్రి వేళ జరుగుతుండడంతోనే, పైగా ఇట్లాంటి ఒక ఘటన జరగడంతో స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు ఈ అంశాన్ని మరింత సీరియస్గా తీసుకుని ఒక నిష్పక్షపాత సీరియస్ ఎంక్వైరీకి ఆయన ఆదేశించారు. ఈ నేపథ్యంలో నిజాలు బయటకు రాబోతున్నాయి. అయితే చంద్రబాబు కూడా ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. పైగా అధికారులపైన ఈ ఇన్సిడెంట్ విన్న వెంటనే కూడా ప్రశ్నల వర్షం కురిపించినట్టుగా తెలుస్తోంది. మినిట్ టు మినిట్ అప్డేట్స్ కూడా అడిగారు కదా. సో దానికి సంబంధించి అధికారులు ఎప్పటి వరకు, అంటే గౌతమ్ తేజ అక్కడ ఉన్నారు కాబట్టి దీన్ని పొలిటికల్గా లేదా ఇతర కోణాల్లో ఆలోచిస్తున్నారు, కానీ నిజంగా కూడా అక్కడ షార్ట్ సర్క్యూట్ అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయా, దానికి సంబంధించి ఏమన్నా అధికారులు ఐడెంటిఫై చేశారా? నిజానికి అంటే టెక్నికల్గా ఈ ప్రమాదం జరిగేందుకు అవకాశాలు ఎంత మేరకు ఉన్నాయి అన్న అంశాన్ని కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. మీరు అన్నట్లుగా ఒకవేళ నిజంగా షార్ట్ సర్క్యూట్ జరిగిందా, ఉంటే అది ఎలా జరిగి ఉంటుంది అన్న కోణాలను కూడా ఇప్పటికే టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కావచ్చు, అలాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కావచ్చు, అన్ని శాఖలు కూడా ఇప్పటికే సబ్ కలెక్టర్ కార్యాలయంలో తెల్లవారుజామున 6 గంటల నుంచే వారంతా కూడా విచారణలో భాగమై ఉన్నారు. వారందరూ కూడా విచారిస్తున్నారు. అయితే అక్కడ నిజంగానే ఏదైతే షార్ట్ సర్క్యూట్ జరిగే అవకాశం లేదు అని ప్రాథమికంగా ఒక అంచనాకైతే అధికారులు వస్తున్నారు. ప్రభుత్వం కూడా ఆ తరహా సమాచారం ప్రభుత్వానికి అందింది. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి 10 గంటల నుంచి ఆ తర్వాత ప్రమాదం జరిగిన 12-12:30 వరకు మినిట్ టు మినిట్ అసలు ఏం జరిగింది, ఎన్ని గంటలకు ఫోన్ కాల్ వచ్చింది, మీరు ఎప్పుడు వెళ్ళారు, వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది, ఇలాంటి మినిట్ టు మినిట్ అప్డేట్ అంతా కూడా సీఎం కార్యాలయం జిల్లా ఉన్నతాధికారులను అడిగింది. ఆ మేరకు ఒక నివేదిక, మినిట్ టు మినిట్ నివేదికను కూడా సిద్ధం చేసేందుకు అధికారులు సిద్ధపడుతున్నారు. ఈ నేపథ్యంలో మరోవైపు ఫోరెన్సిక్ టీం కూడా అక్కడ రావడం జరిగింది. ఒకవేళ ఏదైనా పెట్రోల్ పోసి ఉంటే, ఎందుకంటే ఒకవేళ బలవంతంగా పెట్రోల్ పోసి మంట పెట్టుంటే రేపు పొద్దున్న ఫోరెన్సిక్ టీంలో అది తప్పనిసరిగా బయటపడే అవకాశం ఉంది. పెట్రోల్ తాలూకు అవశేషాలు తప్పనిసరిగా ఫోరెన్సిక్ లభిస్తాయి కాబట్టి అక్కడ కూడా దొంగ దొరికే అవకాశం ఉంది. లేదు షార్ట్ సర్క్యూట్ అంటే అందుకు దారి తీసిన పరిస్థితులు కూడా తేలే అవకాశం ఉంది. లేదా ఇంకెవరన్నా నిప్పు వేసి ఉంటే కూడా దాన్ని కూడా ఒక సీసీ కెమెరా కావచ్చు, దగ్గరలో ఉన్న కాల్ డేటా ఆధారంగా కూడా దాన్ని కూడా రాబట్టే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తారు. చాలా సీరియస్ ఎంక్వైరీ అయితే జరుగుతున్న నేపథ్యంలో స్వయంగా ముఖ్యమంత్రి సీరియస్ అయ్యి డీజీపీని ఘటనా స్థలానికి వెళ్ళమని పురమాయించి ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించిన నేపథ్యంలో ఇక ప్రతి చిన్న అంశం కూడా కీలకమే కాబోతుంది. ఈ నేపథ్యంలోనే ఈ దర్యాప్తు ఘటనపై ముమ్మరంగా కొనసాగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏ రికార్డ్స్ దగ్ధమయ్యాయి, అవే ఎందుకు జరిగాయి అన్న కోణంలో కూడా ప్రస్తుతం విచారణ కొనసాగే అవకాశం ఉంది. సంధ్య. రైట్ మురళి, అది మొత్తంగా మదనపల్లి అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి అయితే ప్రభుత్వం ఫుల్ సీరియస్గా ఉంది. అన్ని అప్డేట్స్ కావాలని చెప్పి ఇప్పటికే సీఎం చంద్రబాబు కూడా అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించి పోలీసులు కూడా దర్యాప్తును ప్రారంభించినట్టుగా తెలుస్తోంది.